తీరుపై టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ మండిపడ్డారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతల తీరు హీనాతిహీనంగా ఉందని, ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు మాటలు విడ్డూరంగా ఉన్నాయని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో గడువు ముగియక ముందే ఎక్సైజ్ లో అడ్వాన్స్ టెండర్లు పిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి లిక్కర్ పాలసీ ద్వారా అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ నేతలకు నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదని ఫైర్ అయ్యారు. తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చింది మీరు కాదా అని ప్రశ్నిస్తూ ఇకనైనా అర్ధరహిత విమర్శలు మానుకుని బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని గౌరీ సతీష్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి నమ్మిన పాపానికి అటు పాత అప్పు తీరలేదు, పైనుంచి కొత్త అప్పు కూడా మీద పడ్డది అధ్యక్ష. రైతుల పరిస్థితి గోడ దెబ్బ చెంపదెబ్బ అన్నట్టు తయారైపోయింది అధ్యక్ష. రైతులను అప్పుల ఊబిలో నుంచి బయటపడేస్తానన్న మీ అభయహస్తం రైతుల పాలిట భస్మాసుర హస్తంగా మారింది. వారిని ఇంకా ఇంకా అప్పుల ఊబిలోకి నెట్టారు అధ్యక్ష. నా నియోజకవర్గం సిద్దిపేటలోనే 2 లక్షల లోపు రుణమాఫీ కాని రైతులు 10,217 మంది ఉన్నారు. 2 లక్షల పైన ఉండి రుణమాఫీ కానటువంటి రైతులు 12,632 మంది ఉన్నారు. మొత్తం 43,363 మంది రైతుల్లో 52% మందికి ఇంకా నా సిద్దిపేట నియోజకవర్గంలోనే ఇప్పటిదాకా రుణమాఫీ కాలేదు అధ్యక్ష. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 17,000 మంది రుణమాఫీ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. రుణమాఫీ కానటువంటి 17,000 మంది సంతకాలతో కూడిన వినతి పత్రాలను మాజీ మంత్రి జోగు రామన్న గారు మొన్న 2 రోజుల క్రితం స్వయంగా రైతుల్ని తీసుకొని వచ్చి మా బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్ లో మొత్తం 17,000 సంతకాలతో ఉన్నటువంటి దరఖాస్తులు మాకు ఇచ్చిపోయారు అధ్యక్ష. అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు హీనంగా అధికారంలో ఉన్నప్పుడు ఎక్సైజ్ టెండర్లు వేసే విషయంలో లైసెన్స్ పరిధి గడవక ముందే మీరు ఎక్సైజ్ కు అడ్వాన్స్ గా టెండర్స్ కాల్ చేసినటువంటి మీరు ఇప్పుడు తెలంగాణను తాగుబోతుగా చేస్తారనంటే ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకంటే ఏదైతే అవివేకమైనటువంటి మాటలు ప్రజాస్వామ్యంలో ఏవి ఉండే అనేది ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అవలోకనం చేసుకోవాలని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా మీరు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ పాలసీ ద్వారా మీరు చేసినటువంటి అవినీతి ఈ సమాజం మర్చిపోలేదు. దాంతో పాటు ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేసినటువంటి మీరు ఉద్యోగస్తుల గురించి కానీ ఉద్యోగ నియామకాల గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు అని చెప్పి ఒక్కసారి మీరు గుర్తు చేస్తా ఉన్నాం. లిక్కర్ విషయంలో మాట్లాడే నైతిక అర్హత కాల పరిమితి ముయ్యక ముందే అడ్వాన్స్ గా టెండర్ కాల్పాటు చేసినటువంటి మీరు లిక్కర్ పాలసీ గురించి మాట్లాడే నైతిక అర్హత మీకుందా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తా ఉన్నాం. దయచేసి ప్రతిపక్ష పార్టీగా బాధ్యతాయుతంగా నిర్మాణాత్మకటువంటి సలహాలు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన సూచిస్తా ఉన్నాం. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఒక్కసారి మీరు తెలంగాణ ప్రజలు ఓటు రూపంలో మీకు ఇచ్చినటువంటి సమాధానాన్ని గుర్తు చేసుకోండి. అంతేగాని అబద్ధాలు, అవాక్కులు, చవాక్కులు మాట్లాడి తెలంగాణ ప్రజలను, అసెంబ్లీని తప్పుదో పట్టించొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉంది.